హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఫామ్ టు టేబుల్లో భాగంగా మేము ముందుకు వస్తున్నాము ఒక మంచి చక్కని కూరగాయతోనండి అదేనండి కాకరకాయ ఈరోజు మా గార్డెన్లో కాకరకాయని హార్వెస్ట్ చేసుకుంటున్నాము చూడండి కాకరి పొద ఎంత చక్కగా ఉందో చక్కగా కాయలతోటి ఎంత బాగుందో ఈ కాకరకాయలు కట్ చేసుకుని వీటిని మేము కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము మేము కట్ చేసేటప్పుడు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నామండి ఈ కట్ చేసిన కాకరకాయని తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వీటిని ముందు వెనక తొడిమలు తీసివేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ చిన్న చిన్న ముక్కలనంతా ఒక గిన్నెలో వేసుకుని దీనిలో 1 స్పూను పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసుకుని బాగా కొంచెం వాటర్ వేసుకుని బాగా పిసకాలండి పిసికితే దాంట్లో ఉన్న చేదంతా బయటకు పోతుంది ఇది ఒక టిప్ అండి కాకరకాయల్లో చేదు పోవటానికి దీన్ని బాగా తిప్పిన తర్వాత అలా ఒక 4-5 సార్లు వాటర్ వంచేయటం మరలా వాటర్ వేసుకుని మరలా పిసకటం ఇలా 4-5 సార్లు చేస్తానండి దీనివలన చేదు చాలా వరకు పోతుంది దాన్ని పిసికిన తర్వాత అదంతా తీసివేసి ఒక గిన్నెలో వేసుకుని వడగట్టినట్టు దాంట్లో వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా వాటర్ పిండేసిన కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను తర్వాత దీనిలో ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇందులో 3 వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చాబెచ్చాగా చితకబెట్టి అందులో వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలను వేసి 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేస్తున్నాను వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి దాన్ని కలయి తిప్పి మూత పెడుతున్నాను మూత పెట్టిన తర్వాత అది కొంచెం కుక్ అవుతుంది మధ్యలో ఒకసారి మూత తీసి మరలా దాన్ని తిప్పుతున్నాను ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యే వరకు నేను తిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అవ్వటానికి ఒక 10 నిమిషాలు పడుతుంది టైము 10-15 నిమిషాలు ఇది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేకపోతే ఒక సైడ్ బ్లాకిష్గా అయిపోయి బాగుండదు తిప్పుతూ ఉన్నాను సో ఫైనల్గా చాలా వరకు మంచిగా కుక్ అయిపోయిందండి నాకైతే కొంచెం ఈ ఫ్రై కొంచెం డీప్ ఫ్రై అయితేనే ఇష్టంగా అనిపిస్తుంది అందుకోసం డీప్గా చేసుకున్నాను మీకు ఎంతవరకు కుక్ అవుతే ఇష్టమో అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఉప్పు నేను కొంచెం ముందుగానే వేసుకుంటాను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే దానిలో నుంచి వాటర్ వచ్చి కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఫైనల్ మిక్స్ చేసుకుంటున్నాను చూడండి తర్వాత ఫైనల్గా దాన్ని తీసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని తింటమే అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని చాలా హెల్దీ అండి ఆర్గానిక్ మెథడ్లో పండిన పంట కనుక మనం తింటే ఒంటికి చాలా మేలు చేస్తుంది సో చాలా రుచిగా కూడా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ తెలియచేస్తారని ఆశిస్తూ